హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు ఇవన్నీ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మామిడికాయలతో ఒక చిన్న క్యూట్ లిటిల్ ప్యారెట్స్ని అయితే మనం తయారు చేయబోతున్నాం. అందుకు మనకి 2 మామిడికాయలు, అలాగే 2 చిన్న కుండలు, నెక్స్ట్ కలర్స్, అలాగే డబుల్ టేప్ ఉంటుంది కదా, డబుల్ టేప్ ఒకటి, కత్తిర ఒకటి, మామిడాకులు, పెయింటింగ్ బ్రష్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే ప్యారెట్కి ఉన్న ముక్కు తయారు చేసుకోవాలి. మీ పిల్లలు వేసవిలో స్టార్ట్ అయిపోతున్నాయి కదండి, ఎండ్లో తిరగకుండా ఇంట్లో మంచి యాక్టివిటీస్తో ఎంగేజ్ చేయడానికి ఈ DIY చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా ప్యారెట్ నోస్ మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. రెడ్ కలర్ పెయింట్ ఉంటుంది కదా, అది మామిడికాయ చివరన మంచిగా అప్లై చేసుకోవాలి రౌండ్గా. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే రెండో మామిడికాయ కూడా తీసుకొని దాని చుట్టూ కూడా పెయింట్ అనేది మంచిగా అప్లై చేసుకుంటే మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది. రెడ్ అండ్ గ్రీన్ చాలా బాగుంటుంది కదా. మీ అందరికీ వీలైనంత వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడటానికి ట్రై చేయండి. చాలా మంచి లుక్ వచ్చింది ప్యారెట్స్కి. నెక్స్ట్ నోస్ అయిపోయిన తర్వాత మ్యాంగో చుట్టూ ఒక రెడ్ కలర్ బార్డర్ ఇచ్చుకోండి. దానివల్ల ఇంకా మంచిగా కనిపిస్తుంది. ముందు ఒక మ్యాంగో తీసుకొని ఆ నోస్ పైన మంచిగా బార్డర్ ఇచ్చుకున్నాను కదండి. ఆ ఇచ్చిన బార్డర్కి మీ దగ్గర ఉన్న వైట్ పెయింట్ తీసుకొని ఒక చిన్న స్ట్రోక్ లాగా రౌండ్గా చుట్టుకుంటూ రండి. నేను చూపిస్తాను, ఇక్కడ చూడండి. చిన్నది మాత్రమే అలా రౌండ్గా రౌండప్ చేస్తే ఇంకా ప్యారెట్ బాగా కనిపిస్తుంది. చూసారా, ఫస్ట్ ప్యారెట్ అయిపోయింది. అలాగే సెకండ్ ప్యారెట్ తీసుకొని సెకండ్ ప్యారెట్ కూడా సేమ్ అలాగే వైట్ స్ట్రోక్ ఇచ్చుకోవాలన్నమాట. రెండు సేమ్ ఒకేలా కనిపించాలి కాబట్టి రెండు మనము ఒకే విధంగా తయారు చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, ఎంత మంచిగా కనిపిస్తుందో రెండు కూడా. నా దగ్గర ఉన్న ఈ ఆకుల్ని మీరు మామిడాకులు అనుకుంటే మీరు పప్పులోని కాదండి, నార్త్ కొరియాలోనే కాలేసినట్టు. నా దగ్గర మామిడాకులు లేవు కాబట్టి ఆ షేప్లో ఉన్న కొన్ని ఆకులను మా ఇంటి దగ్గర నేను సేకరించుకున్నాను. సో ఇలా ఆకుల్ని కట్ చేసుకొని 1 by 1 అంటే 2 ఆకులు తీసుకొని ఒకదానికి డబుల్ టేప్ అంటించి దానిపైన ఇంకో ఆకు అనేది అంటించుకోవాలి. ఒక ప్యారెట్కి 2 రెక్కలు ఉంటాయి కాబట్టి ఒక సైడ్ 2 ఆకుల్ని అలాగే ఇంకో సైడ్ 2 ఆకుల్ని అంటించాలి. కాబట్టి ఫస్ట్ది ప్రిపేర్ చేశాను, ఇది సెకండ్ది అనమాట. సెకండ్ది కూడా కట్ చేసుకుని దాని ఒక ఆకుకి డబల్ టేప్ అంటించి దానిపైన ఇంకో ఆకు అమర్చాలి. అమర్చిన తర్వాత చూసారా నేను ఎలా అమర్చానో సేమ్ అలాగే 2 ప్యారెట్స్కి కూడా మొత్తం 4 వింగ్స్ అనేవి తయారు చేసుకొని మరలా డబల్ టేప్స్ అనేవి రెడీగా పెట్టుకోండి, గమ్ ఆరిపోకుండా. అప్పుడు ప్యారెట్కి 2 వైపులా ఇటు ఒక డబల్ టేపు అలాగే ప్యారెట్కి అటు సైడ్ ఒక డబల్ టేప్ పెట్టి దానిపైన మీరు తయారు చేసిన ఆకులు అనేవి అంటించండి. అవి ప్యారెట్ రెక్కల్లాగా చాలా బాగా కనిపిస్తాయి. చూసారా, ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా నేను ఆ మధ్యలో డబల్ టేప్ అంటించి దానికి కూడా ఆకులు అంటించేస్తున్నాను. చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో. వావ్, ప్యారెట్ ఈజ్ రెడీ. ఇలా అయిపోయిన తర్వాత చిన్నది కన్ను అనేది రెడ్ కలర్ పెయింట్తో కన్ను అనేది పెట్టేసుకుంటే ఇంకా ప్యారెట్ రెడీ అయిపోయింది. అంత మంచి ప్యారెట్స్ని రెడీ చేశాక వాటిని పెట్టుకోవటానికి స్టాండ్ లేకపోతే ఇలా, అందుకని నేను ఈ కొండల్ని యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేస్తున్నవి ప్లాస్టిక్ అండి. చూసారా, నేను రౌండ్గా చిన్న డిజైన్ అనేది ఇచ్చాను, ఎందుకంటే ప్యారెట్స్ పెట్టాక మంచి ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది. మనం నిదానంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. గాబరాగా చేస్తూ ఉంటే డిజైన్ అనేది పాడైపోతుంది. ఫస్ట్ కుండ అయిపోయింది, అలాగే సెకండ్ కుండకు కూడా నేను మంచిగా ట్రెడిషనల్ లుక్ వచ్చేటట్టు డిజైన్ అనేది ఇచ్చుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. మనకి ఇప్పుడు ఈ కుండలు కూడా రెడీ అయిపోయాయి. తర్వాత ఏం చేయాలంటారు? చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగా మీ పక్కన పెట్టుకున్న వాటర్ అంతా పక్కకు తీసేయండి, ఎందుకంటే ఆ వాటర్ దాని మీద ఒలిగితే మాత్రం పెయింటింగ్ మొత్తం వాటర్ కలర్స్ కాబట్టి మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇంకా రెండో ప్యారెట్కి కూడా మనం రెక్కలు తయారు చేసుకున్నాం కదండి, అవి కూడా ఇక్కడ అంటించేసుకోవాలి. అంటించేసుకుంటే ఇంకా 2 ప్యారెట్స్ కూడా రెడీ అయిపోయినట్లే. ఫైనల్ లుక్ అయితే ఇదండి, చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా మంచిగా కనిపిస్తున్నాయి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.